ఈ వీడియో చూసే ముందు మిగతా 14 పార్ట్స్ చూసి అప్పుడు ఈ వీడియో చూడండి. మీకు ఈ కథ పూర్తిగా అర్థమవుతుంది. చూస్తుండగానే చాలా నెలలు గడిచిపోయాయి. ఒకానొక రాత్రి గుండెల్లోని బాధని దిగిమింగి తననే నమ్ముకున్న భార్య కోసం చావలేక బ్రతుకుతున్న రఘురాం ఇంటి వెనుకన గోడలో నుంచి చావిడిలో ఆవులు గేదెలు హఠాత్తుగా అల్లకొల్లోలంగా అటూ ఇటూ కదులుతూ అరుస్తూ హడావిడి చేస్తున్నాయి. కూతురు మీద ప్రేమని ప్రకృతి మీద బదిలీ చేసిన రఘురాం వాటి అరుపులకు అర్ధనిద్రలో నుంచి లేచి గబగబా కింద ఉన్న స్టోర్ రూములకెళ్ళి భద్రత కోసం దాచిపెట్టిన డబుల్ బ్యారెల్ షాట్ గన్లో బుల్లెట్లు లోడ్ చేసి తలుపు తోసుకొని జాగ్రత్తగా బయటకు మెట్లు దిగి వేసుకున్న లెదర్ బూట్లతో చక్కచక్క నడుచుకుంటూ వెనుక వైపు వెళ్ళాడు. అరుపులు ఆగిపోయాయి. చుట్టూ చీకటి, అంతా నిశ్శబ్దంగా ఉంది. చావిడిలో ఉన్న లైట్ వేశాడు. గన్నుని గురిపెట్టి ఇంకో చేత్తో లాంతర్ పట్టుకొని చుట్టూ చూస్తున్నాడు. మానసిక కృంగుబాటు శరీరకంగా అతని మొహంలో కనిపిస్తుంది. బాగా వంగిపోయాడు. ఒంట్లో సత్తువ లేదు. చూపు కూడా మందగించింది. 4 అడుగుల దూరంలో ఉన్న ఒక గన్నేరు చెట్టు వెనుక మాత్రం ఏదో వింత వెలుగు కనిపిస్తుంది. ఎంతో ప్రకాశవంతంగా వెలుగుతుంది. ఆ కాంతి అలానే చూస్తూ తటపటాయిస్తూ ముందుకు అడుగులేశాడు. మనిషాకారంలో ఒక నీడని చూశాడు. ఎవరక్కడుంది? బయటకు రండి, లేదంటే షూట్ చేస్తాను. సహజంగా ఈ మారుమూల అడవి ప్రాంతంలో దొంగలు, అడవి నక్కలు, తోడేళ్ల బడువ ఎక్కువగా ఉంది. అందుకే ప్రాణరక్షణ కోసం ఇవన్నీ ఉండడం శ్రేయస్కరం. ఆ కరుకైన గొంతులో కొంత బెదురు. ఆ చెట్టు వెనుక ఉన్న వెలుగులో ఒక వ్యక్తి ముందుకు అడుగులేస్తూ రఘురాముని సమీపిస్తుంది. భయంతో ఎవరు నువ్వు? నిన్నే ఎవరని అడుగుతున్నానా? ఇంకా దగ్గరికేస్తుంది. కానీ సరిగ్గా ఏం కనిపించడం లేదు. భయంతో కంగారులో ట్రిగ్గర్ నొక్కబోయాడు. నాన్న, నేను నందుని. నాన్న, నీ అమ్మని. గుండె దడదాడ కొట్టుకుంటుంది. గన్నును పట్టిన చేయి వణుకుతూ మెల్లగా కిందకి దించాడు. ఒక్కసారి కళ్ళు నలుపుకొని ఆ వెలుగులో కనిపిస్తున్న తన కూతురిని చూస్తూ ఒక్కసారిగా కంపించిపోతూ 2 అడుగులేసి ఇంకా నడవలేక కింద కూలబడిపోయాడు. నందు, అమ్మా నందు, నువ్వేనా? ఉద్వేగంతో తెలియకుండానే ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తూనే, ఎందుకమ్మా నాకింత శిక్ష వేశావు అంటూ ఇంకా బోరున ఏడుస్తూ ఉండగా పరుగునొచ్చి కింద పడిపోయిన తన తండ్రిని గుండెలకి ప్రేమతో కూడిన లాలనగా హత్తుకుంది. నన్ను క్షమించండి నాన్న. నేను మీకు తీరని శోకాన్ని మిగిల్చి మిమ్మల్ని ఒంటరి వాళ్ళని చేసిపోయాను. నేను తప్పు చేశాను. ఏది నిజమైన ప్రేమో తెలుసుకోలేక మోసపోయాను. కానీ నా వల్ల కాలేదు నాన్న. భరించలేని మనోవేదనకు గురయ్యాను. ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కుమిలిపోతూ నరకయాతన అనుభవించా. తప్పించుకునే వీలు లేక తనువు చాలించాను. అమ్మా నందు, నిన్ను అంత క్షోభ పెట్టింది ఎవరు తల్లి? ప్రాణం తీసుకునే అంత తప్పు ఏం జరిగిందమ్మా అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు ఆ తండ్రి. ఏదో గుర్తుకొచ్చి ఆవేశంతో గుర్రుమంటూ, ఉన్నారు నాన్న, ఉన్నారు. మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఎవడూ ఊహించలేనంతగా ఒక్కొక్కడిని చంపి తీరుతా అని తనతో తానే చెప్పుకుంటూ కళ్ళలో ఆరని అగ్నిజ్వాలను చూస్తే తెలుస్తుంది ఆమె గుండెల్లోని పగ ఎంత తీక్షణంగా ఉందో, వాళ్ళ చావు కోసం ఎంత ఎదురు చూస్తుందో. మరో అవకాశమే ఉంటే మళ్ళీ నేను నీ కడుపునే పుడతా నాన్న అని తండ్రిని చూస్తూ నీ పూర్తి ప్రేమకు
బద్దురాలునై ఉంటా అంటూ కంటతడి పెట్టుకుంది. చంటి పిల్లోడిలా ఆమె ఒడిలో తలపెట్టి ఏడుస్తూనే ఉన్నాడు. ఎన్ని చెప్పినా తండ్రిని ఓదార్చడం ఆమెకు చేత కాలేదు. తండ్రిని ఆప్యాయంగా చూస్తూ తల నిమురుతూ అంతర్లీనంగా ఆయనలో గూడు కట్టుకుపోయిన బాధని ఆ కన్నీటి ధారలో కొంతవరకు తీర్చగలిగాడు. అలా కూతురి ఒడిలో ఎన్ని గంటలున్నాడో తెలియదు. తెల్లారుతుంది, మంచు కురుస్తుంది, చెట్టు మీద గూడు కట్టిన పాలపిట్టలు కూస్తున్నాయి. సూర్యుడు ఇంకా లేవలేదు. చుట్టూ పొలాలన్నీ మంచుతో కప్పబడి మేలుకోవడానికి సిద్ధమవుతున్నాయి. గంట నుంచి కోడి కూస్తూనే ఉంది. దాని అరుపులకి నిద్రలేచింది రఘురాం భార్య. భర్తని వెతుక్కుంటూ వెనుక వైపు చేరుకొని చలనం లేకుండా మత్తుగా పైన రగ్గు కప్పి ఒంటి గడ్డి మీద నిద్రలోకి జారుకున్న రఘురాముని చూసి ఆశ్చర్యపోతూ పరుగున వచ్చి అతన్ని తట్టి లేపింది. అతని భార్య నిద్రలో నుంచి ఉలిక్కి పడిన రఘురాం ఉద్వేగంతో చుట్టూ చూస్తూ ఒక్క నిమిషం స్థిమితపడి తను రాత్రి చూసింది నిజమా కలనా అని మనసులో తర్కించకుండా తేలికైపోయిన మనసుతో పైకి లేచి భార్యకి ప్రశ్నకి బదులు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళిపోయాడు. రఘురాం అయోమయంగా ఏదో జరిగిందో అర్థం కాక అలాగే నిలబడి కంగారుగా వెళ్ళిపోతున్న భర్తనే చూస్తుండిపోయింది ఆమె. రాత్రి సమయంలో హైవే మీద ఒక సుహాన్ కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. చుట్టూ చెట్లు, వర్షం పడుతుంది. అలా వెళ్తుండగా ఏదో నల్లటి అదృశ్య శక్తి అమ్మాయి రూపంలో రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. భయంతో కంగారుగా వేగంగా వెళ్తున్న కార్ స్టీరింగ్ని పక్కకు తిప్పేశాడు. ఎదురుగా వస్తున్న ఇంకో కారును ఢీకొట్టి ఒక్కసారిగా ఆగిపోయింది. ఛాయా, నేనే సుహాన్ని. చెప్పండి, ఎక్కడున్నారండి? ఇప్పుడే నేను ఆఫీస్ నుంచి లెఫ్ట్ అయ్యాను. ఏమండి, కొంచెం తొందరగా రండి. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అసలే ఈరోజు అమావాస్య. భయంగా ఉందండి అంది ఛాయ భయంగా. ఏహే ఆపు, నువ్వు నీ చాదస్తపు మాటలు. నీ పిరికితనం నీ కడుపులో ఉన్న నా బేబీ కూడా వచ్చేలా ఉంది. ధైర్యంగా ఉండడం నేర్చుకో అని విసుక్కుంటున్నాడు సుహాన్. ఇప్పుడు ఎందుకలా అలా విసురుకుంటారు? కొంచెం మెల్లగా చెప్పొచ్చు కదా. గొంతు మార్చి విసుక్కోవడం లేదురా. నేనేం చెప్పినా అది నీకోసమే బంగారం. సరే నేర్చుకుంటాలే బాబు. ఇంకా ఎంత టైం పడుతుంది ఇంటికి రావడానికి అంటూ గారాలు పోతుంది ఛాయ. వచ్చేస్తాను. నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తడానికి ఇంకో గంటలో నీ కళ్ళ ముందుంటాను. ఓకే నా బంగారం అంటూ 8 నెలల కడుపుతో ఉన్న భార్యపై ప్రేమగా ఒలకబోస్తూ మాట్లాడుతున్నాడు సుహాన్. పెళ్లి తర్వాత భార్యతో పాటు కోట్లు విలువ చేసే ఆస్తుల్ని తన సొంతం చేసుకున్నాడు. సుహాన్ జీవితం ఇప్పుడు చాలా ఆనందంగా, సంతోషంగా, ఏ ఆర్థిక ఇబ్బందులు లేకుండా సాఫీగా, సజావుగా సాగిపోతుంది. నీటి మీద పడవల భార్య కడుపులో ఉంది. అతను తండ్రి కాబోతున్నాడు త్వరలో. తన భార్యకి కావాల్సిన అన్ని అవసరాలు అతని దగ్గరుండి మరీ చూసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుతున్నాడు. పుట్టబోయే బిడ్డ కోసం ఏం చేయాలి, ఎలా చేయాలి అనే దానికోసం ముందే భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టాడు. తన కుటుంబం కోసం బంగారు కలలు కంటున్నాడు ప్రతిరోజు. వెళుతున్న కారు అతి సమీపం నుంచి వేగంగా ఒక 12 చక్రాలు భారీ ట్రక్ ఒకటి ఓవర్టేక్ చేస్తూ వెళ్తుంది. స్టీరింగ్ తిప్పి రోడ్డు ఎడ్జ్కు వెళ్ళి స్లో చేసుకుని ఆ ట్రక్ వాడిని బండబూతులు తిట్టుకున్నాడు సుహాన్. ఏమండి, ఏమైంది? హలో, ఏమైంది, మాట్లాడరే అంటూ కంగారు పడింది ఛాయ. అవతల నుంచి ఫోన్లో ఏం లేదు ఐఎమ్ ఫైన్ అంటూ పక్క సీటు చెయ్యి జారి పడిపోయిన ఫోన్ని తీసుకొని చెప్పాడు. నేను బాగానే ఉన్నా, సరే నువ్వు ఫోన్ పెట్టేయి, నేను వచ్చేస్తానని కాల్ కట్ చేశాడు.
మళ్ళీ సైడ్ తీసుకొని కారును ముందుకు పోనిస్తున్నాడు. చుట్టూ ఎత్తైన చెట్లు, నున్నని రహదారి. ప్రయాణం మధ్యలోకి వెళ్ళిపోయాక చెప్పా పెట్టకుండా మొదలైంది వర్షం. విండ్షీల్డ్ మీద వైపర్లు అటూ ఇటూ కదులుతూ వర్షపు నీటిని తుడుస్తూ ఉన్నాయి. సుహాన్ వర్షం పడుతుంటే కారులో పాటలు వింటూ ప్రశాంతంగా వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా డ్రైవ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నాడు. ఇంతలో ఆ కారు వెనుక అతన్ని ఎవరో గమనిస్తున్నట్లు అనిపించింది. వెనక సీట్లో ఎవరో కూర్చున్నట్టు కదులుతున్నట్టు అనిపించింది. లైట్ వేసి ఎదురుగా ఉన్న రేర్ మిర్రర్లో చూస్తున్నాడు. ఎవరూ లేరు. డ్రైవ్ చేస్తున్నాడు. మళ్ళీ వెనక సీట్లో ఏదో ఆకారం. లైట్ వేశాడు. మిర్రర్లో చూశాడు. ఏమీ లేదు. కారులో నాతో పాటు ఇంకా ఎవరో ఉన్నట్టు అని అతనికి తెలుస్తుంది. వేడి పుడుతూ ఉనికికి చాటుతుంది. ఏసీ ఆన్ చేసి ఉన్న ఆ చల్లదనం సరిపోవడం లేదు. అతనిలో తెలియని ఉద్రిక్తత పెరుగుతుంది. ఏంటి ఈ మాయ? తనలో తానే ప్రశ్నించుకుంటూ కొంచెం తమాయించుకొని డ్రైవ్ చేస్తూ ఆకాశంలో ఏర్పడిన పెద్ద ఉరుముకి ఒక మెరుపు పుట్టింది. ఆ మెరుపు కాంతిలో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్న ఆమె మొహాన్ని రేర్ మిర్రర్లో కళ్ళు పైకెత్తి చూశాడు సుహాన్. అతని కంటి పాప పెద్దదైంది. బొమ్మతో కనుబొమ్మలు దగ్గరై గుండె వేగంగా అమాంతం పెరిగిపోయింది. ఒక్క క్షణంలో కారు వేగంగా వెళ్తుంది. నందిని అంటూనే ఆ కంగారులో ఎక్సిలేటర్ గట్టిగా నొక్కాడు. ఆ చిమ్మని చీకటి చీల్చుకుంటూ కారు అమిత వేగంతో ముందుకు దూసుకుపోతుంది. అకస్మాత్తుగా 10 అడుగుల దూరంలో ఛాయ కడుపు మీద చెయ్యి వేసుకొని రోడ్డు మధ్యలో నిలబడి ఏడుస్తూ ఉంది. తన యూట్రస్ నుంచి కాళ్ళ వెంట ధారాపాతంగా రక్తం కారుతుంటే అది చూసిన సుహాన్ గుండె ఆగినంత పనైంది. ఛాయా, నో అంటూ గట్టిగా అరుస్తూ హారన్ కొడుతూ ఆమెను గుద్దబోయే ఒక్క క్షణంలో కారు బ్రేక్స్ వేశాడు. కదలకుండా ఛాయ ఇక్కడే ఇంకా ఉంది. వెంటనే హ్యాండ్ బ్రేక్ వేసి మళ్ళీ కారు అలా 2 పల్టీలు కొట్టి రోడ్డు మధ్యలో ఆగిపోయింది. సీటు బెల్ట్ పెట్టుకోవడం వల్ల అతనికి ఏమీ కాలేదు. ఎడమ కాలుకి స్వల్పంగా గాయమైంది. తలకు దిమ్ముగా అనిపించి కారు దిగి అటు ఇటు దిక్కులు చూస్తున్నాడు. తన ఛాయ ఇక్కడే కనిపించింది అనుకుంటూ ఛాయా ఛాయా అంటూ గట్టిగా కేకలు వేశాడు. సాయం కోసం చూస్తున్నాడు. కానీ రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒక్క వెహికల్ కూడా కనిపించడం లేదు. కారు మొత్తం పాడైపోయింది. అది తిరిగి కదిలే ప్రసక్తే లేదు. చుట్టూ అడవి. ఆ కటిక చీకటిలో ఏమీ కనిపించడం లేదు. కానీ దూరంగా ఏదో లైట్ కనిపిస్తుంది. ఇల్లై ఉండొచ్చు. దాన్ని అనుసరిస్తూ ముందుకు కదిలాడు. ఏదైనా సహాయం దొరుకుతుందనే ఆశతో. అచ్చు నందిని తన జీవితం గురించి ఆశించనిట్టుగా ఎంత దూరం నుంచి నడిచినా దాన్ని చేరుకోలేకపోతున్నాడు. దగ్గరికొచ్చే కొద్దీ ఇంకా దూరంగా ఉన్నట్టుంది. కుంటుతూనే అడవి మధ్యలోకి వచ్చేశాడు. నడక వల్ల రక్తం కొద్దిగా పోతూ గాయం ఎక్కువైంది. ఇక నడిచే శక్తి లేక రొప్పుతూ ఆయాసపడుతూ ఒక చెట్టు మీద మొద్దు మీద కూర్చుండిపోయాడు. సుహాన్ ఆలోచన కారులో చూసిన నందిని మీదికి వెళ్ళింది. ఎంత వద్దని తొక్కి అణచి చేస్తున్నా ఆ ఆలోచన అతని మెదడును కుమ్మరి పురుగులా తొలిచివేస్తుంది. ఓ తెల్లని పొగ మంచు అతని చుట్టూ వలయంలా వ్యాపించింది. హఠాత్తుగా ఎక్కడి నుండి ఎవరో ఆడమనిషి ఏడుపు మూలుగుతూ ఏడుస్తుంది. ఏడ్చింది. ఎవరు అంటూ అంత ధైర్యం పోగేసుకొని మరీ అడిగాడు సుహాన్ వణుకుతున్న గొంతుతో. ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఆ రోదన వింటుంటే అడవి అంతా ప్రతిధ్వనిస్తుంది. బిక్క చచ్చిపోయాడు సుహాన్.
ఈ గండం నుంచి ఎలా బయటపడాలో తెలియట్లేదు. ఇంతకీ ఇంతనిలో అతనికి ఎదురుగా ఉన్న ఓ వెడల్పాటి చెట్టు మొదల చాటున ఒక వెలుగు ప్రకాశిస్తుంది. కళ్ళు రెండు పెద్దవి చేసి తీక్షణంగా చూస్తున్నాడు. కానీ అది అతను అనుకునేది కాకూడదని మనసులో బలంగా అనుకున్నాడు. ఆ వెలుగు నుంచి విడిపోయి ఎవరో అతని వైపు నడుచుకుంటూ వస్తుంటే సుహాన్ భయపడుతూ లేచి నిల్చొని మెల్లగా వెనక్కి అడుగులు వేస్తూ, ఎవరు 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 నువ్వు? హా, నిన్నే. పక్కన ఉన్న కర్ర తీసి ఆమె వైపు విసిరేశాడు. కానీ అది గాల్లోనే ఆగిపోయింది. సుహాన్ ఊహించింది నిజమైంది. అది ఎవరో కాదు, నందినినే. నా కోసమే నన్ను వెతుక్కుంటూ నా ప్రాణం తీయడానికి వచ్చింది అని నెమ్మదిగా గొనుగుతూ ఒంట్లో శక్తినంతా కూడా తీసుకొని ఒక్క కాలుతో ఈడ్చుకుంటూ ముందుకు పరుగులంకించుకున్నాడు. కానీ అదంతా వృధా ప్రయాస. అతనికి బోధపడింది. వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఆత్మ గాలిలో తేలుతూ వచ్చి అతని ముందు వాలింది. మహావికృతంగా జుట్టు విరబీసుకొని నిప్పులు కక్కుతున్న ఎర్రని కళ్ళతో గుర్రుమని చూస్తూ కోపంగా ఆమె జుట్టుతో అతని గొంతుకు మేలిపెట్టి పైకి లేపింది. నందిని, వద్దు వద్దు, నందిని వద్దు, ప్లీజ్, నన్ను చంపొద్దు. నాకంటూ ఒక కుటుంబం ఇప్పుడే ఏర్పడింది. ఓ పక్క మనసులో హనుమాన్ చాలీస చదువుతూ నా ప్రాణాలు తీయొద్దు, నా బిడ్డను కూడా పుట్టబోతుంది, వాళ్ళని అనాథలు చేయొద్దు అంటూ ఏడుస్తూ మొరబెట్టుకున్నాడు. అతని గొంతును ఇంకా గట్టిగా బిగించి నలిపివేయబోతుంది ఆ దయ్యం. ఒక్క క్షణం ఆగి అతన్ని వదిలేసి మాయమైంది. భయంతో పిడుగలంటించుకుపోయాడు. అతని గొంతు చుట్టూ అంతా గట్టిగా రొప్పుతూ శబ్దం. మెల్లగా ఊపిరి తీసుకొని అలా కూలబడిపోయాడు. ప్రాణాలు దక్కించాయనే కొత్త ఆశ అతనిలో అంకురించింది. లోపల నవ్వుతూ ఇంకా తన కుటుంబంతో సంతోషంగా ఉండొచ్చు, ఆ దయ్యం నన్ను వదిలేసింది అంటూ లేచి నడుస్తూ కుంటుతూనే ఎలాగోలా తిరిగి రోడ్డు మీదికి చేరుకున్నాడు. అతని కారు చుట్టూ జనాలు గుమిగూడారు. అక్కడ పోలీసులు కూడా ఉన్నారు. ఏదో రాసుకుంటూ వాకప్ చేస్తున్నారు. సుహాన్కి ప్రాణాలు లేచొచ్చినట్లయింది. వాళ్ళని చూడగానే మళ్ళీ బ్రతుకు మీద ఆశ పుట్టింది. హలో హలో, నేను ఇక్కడున్నా అని బిగ్గరగా అరుచుకుంటూ ఆశతో కూడిన సంతోషంలో నవ్వుతూ మనసులో, ఛాయా నేను వస్తున్నా, రోడ్ దాటుతూ నేను వస్తున్న ఛాయా. తన కత్తుల్లాంటి పదునైన గోళ్లతో వెనుక నుండి సుహాన్ మెడ మీద ఒక్క వేటు వేసింది. అంతే, తల దూరంగా రోడ్డు మీద ఎగిరిపడింది. మొండెం వేరైపోయి ఎర్రటి నెత్తురు పైకి ఎగజిమ్ముతూ 2 అడుగులు ముందుకేసి కుప్ప కూలిపోయింది అతని దేహం. అది చూసి అందరూ అతని వైపు పరిగెత్తారు. బతుకు మీద ఆశ, కోరిక, సంతోషం, ఆనందం అన్నీ అతని దగ్గర ఉన్నప్పుడే చంపాలనుకుంది. అదే చేసింది. ఆటో సాయిని ఎలా చంపిందో పార్ట్ 1 చూస్తే మీకు అర్థమవుతుంది. నందిని గతం ముగిసింది అంటే కథ కూడా ఇంతటితో ముగిసిందన్నమాట. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ రూపంలో తెలియజేయండి. నందిని చేసింది కరెక్టా కాదా మీరు కూడా మీ అభిప్రాయాలు తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.